షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. అదిగో అక్కడ ఉంది సౌందర్య. సౌందర్య సౌందర్య ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు ఏమైందని? ఏమైంది? ఆ సూర్య గురించేనా? ఎందుకే వాడి గురించి ఇంకా ఆలోచిస్తావు? వదిలే, మర్చిపోవాన్ని. ఏ సౌందర్య, వాడి గురించి ఆలోచించుకు. ఎలా మర్చిపోవాలి? చిన్నప్పటి నుంచి వాడి సర్వస్వం అనుకున్నా. పిచ్చి దానిలా వాడి వెనకే తిరిగాను. అబ్బాయిలంతా అంతేనే. ఇప్పటికైనా తెలిసింది కదా, లైట్ తీసుకో, వదిలే. ఫస్ట్ అమ్మాయిలు ప్రపోజ్ చేయడం తప్ప? నువ్వు ఇలా ఉంటే కష్టమే. నువ్వాన్ని మర్చిపోవాలంటే మనం కొన్ని రోజులు ఎక్కడికైనా దూరంగా వెళ్లాల్సిందేనే. నెక్స్ట్ వీక్ కాలేజ్ లో ఎక్స్కర్షన్ ఉంది కదా, అందరం కలిసి వెళ్దాం. ఓకే? అవునే, ఇది ఆ సూర్యుని మర్చిపోవాలంటే ఇదే కరెక్ట్ ప్లాన్. ఎస్. ఏమైంది ఇప్పుడు? ఇట్స్ ఈ ఆడోళ్ళు అంతేరా, ఎప్పుడు ఎట్లుంటారో ఎవరికి తెలియదు. చెప్తే వినరు, చెప్పనికి ఛాన్స్ ఇయ్యరు. సురనా, నువ్వు అట్లా ఉండగా మేము సొల్లబోతున్నాం. పాపం కదా. ఏ సౌందర్య, నువ్వు డల్లుగున్నావనే కదా ఇక్కడ తీసుకొచ్చింది. కనీసం ఇక్కడైనా హ్యాపీగా ఉండే. హే, ఇంటికి వెళ్ళాక సూర్యుని తలుచుకొని ఏడ్చుకో. ఇక్కడ మాత్రం మమ్మల్ని నేర్పించకు ప్లీజ్. పద పద. లోపలికి వెళ్ళకు, అదంతా అడవి. తొందరగా వచ్చాయి. అది కాదు సౌందర్య, దగ్గరికి రావద్దు. నేను చెప్పేది విను. ఏంటో నువ్వు చెప్పేది? ఇక్కడ చూసింది, ఇక్కడ జరిగిందంత అబద్ధం చెప్తావా? ఏం చెప్పద్దు. నువ్వు చీటర్వే కాదు, క్రిమినల్వి కూడా. ఒక మనిషిని ఇంత ఈజీగా చంపేశారా? మిమ్మల్ని అందరినీ నడి రోడ్డు మీద షూట్ చేసిన పాపం లేదు. నువ్వు ఆగరా భాష, నువ్వు ఆగరా సూరి. ఎందుకు కొడుతున్నావురా పిచ్చోడా? చంపుతా. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? చచ్చిన వాడు మనిషి అనుకుంటున్నావా? వాడిని చంపిన మేము మృగాలం అనుకుంటున్నావా? వాడొక సైతాన్. నీకు తెలుసా? ఈయనే కాదు, ఆల్రెడీ ఇద్దరిని చంపినాం, ఇంకో ఇద్దరిని చంపుదాం. సైతాన్! మా మళ్ళీ జీవితాన్ని నాశనం చేసిన లజ్జా కొడుకు. మల్లికి ఏమైంది? చంపుదాం. చెప్పు భాష, మల్లికి ఏమైంది?
అరే ఏందన్నా మందు వాసన వస్తుంది? కొమ్మతీసి తాగినావా ఏంది? ఏం లే. అరే ఆటో ఇటు పోనిస్తుండేంది? चढ़ते टाइम पे अच्छा था ना रे गांडू, अब क्या हुआ रे बड्डू? कई को आते रे नहीं चलाना है तो? अबे देख ఏ వేడుకొండలు ఇదేనా మా బంగారు కొండ? చెట్లలో పోదాంపా. కువ్వెక్కిందిరా కుక్కల కొడుకా? కాదు మదం ఎక్కింది. भैया भैया छोड़ दो भैया, भैया भैया जान दो भैया, भैया भैया मेरा बात सुनो. भैया చెల్లి भैया మరి భయ్యా ఇంద్ర పాడుకోవు బావను. ఆగో రా మళ్ళీ మళ్ళీ రా. రా మళ్ళీ జల్దీ రా మళ్ళీ రా మళ్ళీ మాట్లాడుగా చాలా జరుగురా మళ్ళీ రా చంపుతా. ఆగండి भैया 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 छोड़ दो भैया 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 राइट राइट పట్టుకోరావనా వదలరా రాయ్ వదలరా రాయ్ 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 వదలరా వదలరా వద్దురా లడికి కడగహాయరే జిమ్మ లాగుతానే ఉంది. ఏడుకొండలు సూపర్. మళ్ళీ డాక్టర్ మళ్ళీ మళ్ళీ డాక్టర్ మళ్ళీ మా మళ్ళీ బానే ఉంది కదా? షీజ్ ఆల్ రైట్. మరి మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీరు కూర్చోండి. నా సర్వీస్లో ఇలాంటి కేసు చూడడం ఇదే మొదటిసారి. రేప్ చేసిన వాళ్ళు రాక్షసుల్లా ప్రవర్తించారు. మర్మాంగంలో బీరు బాటిల్తో పొడిచి చెప్పడానికి నోరు రావట్లేదు. బ్రతకడమే కష్టంగా ఉంది. తన ప్రాణాలతోనే ఉంది. మనుషులు ఎంత క్రూయల్గా ఎందుకు బిహేవ్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. కసాయి వాళ్ళు గొర్రెని కోసినట్లు, ముక్కలు ముక్కలుగా నరికినట్లు
జన్మస్థానంలో దారుణంగా పొడిచి పొడిచి మాంసం ముద్దలా తయారు చేశారు. వాళ్ళు ఒక ఆడదానికి పుట్టారన్న విషయం ఎందుకు మర్చిపోతున్నారు? బాస్టర్డ్స్. దానికి ట్రీట్మెంట్ చేస్తుంటే నాకేమనిపించిందో తెలుసా? ఈ డాక్టర్ జాబ్ను వదిలేసి ఒక గన్ పట్టుకుని ఇలాంటి చెత్త నా కొడుకుల్ని నడి రోడ్డు మీద పిట్టల కాల్చినట్టు కాల్చి చంపేయాలనిపించింది. మానవత్వం లేని లంచ కొడుకులు మనుషులన్న విషయమే మర్చిపోయారు. ఇలాంటి వాళ్ళని పోలీసులకు అప్పగించి జైల్లో పెడితే సరిపోదు, ఉరి తీసి ఊరేగించాలి. పాపం చిన్న పిల్ల ఎంత నరకం అనుభవించుంటుందో. తన్ని ప్రాణాలతో కాపాడగలిగాను కానీ ఆమెను కొట్టి బలవంతంగా అనుభవించేసరికి మెంటల్గా డిస్టర్బ్ అయింది. ఇంకో రకంగా చెప్పాలంటే తనిప్పుడు పిచ్చిది. ఇక నుండి ఆమెకు అన్నీ మీరే దగ్గరుండి చూసుకోవాలి. తినిపించడం, పడుకోబెట్టడం అన్నీ మీరే చెయ్యాలి. ఒక పసి పిల్లలా చూసుకోవాలి. కంటికి రెప్పలా కాపాడుకోవాలి. రై ఇంటికి పోదన్నాడు. ఇంటికి పోయి ఏం చేద్దాం? ఇంటికి పోయి ఏం చేద్దాం రా? ఇంటికి పోయి ఏం చేద్దాం రా? నా మల్లిరా, నా తల్లిరా, నా చెల్లిరా, ఏమైందిరా? ఏమైందిరా చెప్పరా? మల్లిరా, మల్లిరా, మల్లిరా. మన మళ్ళీకి ఈ పరిస్థితిని తీసుకొచ్చే వాళ్ళని ఏం చేద్దాం చెప్పు. అప్పుడు వస్తా ఇంటికి. భాషగాడు కోలుకొనిరా, వాళ్ళ చరిత్ర చించేద్దాం. అంతగా ఊహించుకునే ఆడవాళ్ళ బతుకులను ఎల్లలు దాటి ఎగరనిస్తా. ఆడవాళ్ళ బతుకులతో ఆడుకునే వాళ్ళను నరికేస్తా. పదమని తరుముతోంది, వెనక తిరిగి చూడకండి, వెనక తరుపుతోంది, కాకుల గదల జాతరుంది. గాయపడ్డ ఆడబిడ్డ అరుపులై ఇంటి నుండి ఊడిపడ్డ పిడుగులై నిమురు నిమురు వరని పొగలు మరిగెనెత్తులు నిప్పుకి సెగలు. నిర్భయలేదు అభయరాదు ఉన్నదొకటి నిమురు దరువు. గాయపడ్డ ఆడబిడ్డ అరుపులై నింగి నుండి ఊడిపడ్డ పిడుగులై కమ్ముకున్న నల్ల మబ్బు లెక్క వస్తారో. గడువు ఇయ్యకుండా కాల రాస్తారు. గడువు ఇయ్యకుండా కాల రాస్తారు. నిమురు నిమురు వరని పొగలు మరిగెనెత్తులు నిప్పుకి సెగలు. నిర్భయలేదు అభయరాదు ఉన్నదొకటే నిమురు దరువు.
ఆడకుంటే చేజమ్మను చూపిస్తారు. నిలుగన్నది ఆడదని కలిచారో మీ ఇష్టం. ఏ దిక్కున దాసుకున్న మీకేస్తారు కోదండం. శీలాలను దోచారా, ప్రాణాలను తీస్తారు, ప్రాణాలను కోస్తారా, తోలు తీసి ఆరేస్తారు. మన్ను తిన్న పాము లెక్క మందలించరు, ఆనకొండ అమ్మలాగా మింగిపోతారు. నిగురు నిగురు వరని పొగలు మరిగెలెత్తురు నిప్పుకి సెగలు భయలేదు అభయరాదు ఉన్నదొకటే నిగురు తరువు. నిగురు నిగురు వరని పొగలు మరిగెలెత్తురు నిప్పుకి సెగలు భయలేదు అభయరాదు ఉన్నదొకటే నిగురు తరువు. రూమ్ లో ఇంకా కాటన్ వేర్లు ఉన్నాయిరా. ఎందుకురా అంత ఆవేశపడతావు? చేస్ మామా. బిడ్డగాడి మర్డర్ గుర్తొస్తే ఎంత తాయినా ఎక్కట్లేదురా. రాయ్ ఎవడై ఉంటారా? అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవనుకుంటుంది? చెట్టుకు వేలాడదీసి బాటిల్స్ తో పొడిచి పొడిచి చంపేంత. నీ ఒక్కడికైనా బిట్టుగాడు ఫ్రెండ్ మా కాదా? పొద్దు నుంచి ఆలోచిస్తూనే ఉన్నాం, అయినా అర్థం కావట్లేదు వాడి మర్డర్ ఇంకా మిస్టరీ ఏంటో. కరెక్ట్ రా, వాడు దొరకాలి మామా. వాడికి నరకం అంటే ఏంటో చూపిద్దాం. మన బెట్టింగ్ బ్యాచ్ ఆయనేమైనా ఉందంటావా? ఎవడు ఆ మల్లేష్ గాడా? చిల్లర్ నా కొడుకు, వాడికంత ధైర్యం లేదు. మరి ఇంకెవడై ఉంటారా? కూల్ డౌన్ మామా. ఎవడైతే ఏంటి, బిట్టుగాన్ని చంపినోడు దొరికితే నా చేతులతో నేనే చంపేస్తా మామా. బాయ్ మామా, బాయ్. ఎవర్రా మీరు? దారి గడ్డంగా నిలబడ్డారు, జరగండి. అసలు ఎవరో మీరు? पीछे मुड़ के देख रहे साला, याद आएगा? గుర్తొచ్చిందారా? ఎంత బాగుందా? చూడు చూడు
ఏడవకు, ఊరుకో. జ్వరం వచ్చిందా? నీకు చూదేనా? ఉండు. నీకు చూదేస్తా, తగ్గిపోతుంది. మళ్ళీ ఏం చేస్తున్నావే? పోరిని చంపుతావా ఏంది? పాపకి జ్వరం వచ్చింది, చూదేస్తానంటేమో ఏమో పాపని చూదేస్తానంట. సూది పోవే పిచ్చి మొక్కదానా. మళ్ళీ ఏమైందమ్మా? ఏమైందిరా? మళ్ళీ ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు, ఏమైంది మళ్ళీ? ఏమైంది చెప్పు. అక్క అక్క ఏమనిందిరా? నీకు పాప కావాలన్నా బాబు కావాలన్నా? బాబు ఇద్దరు కావాలి. ఓకే, నేను ఇస్తా కదరా. సరే నేను ఇస్తా, ఏడవకమ్మా. ఏయ్ సౌందర్య, ఆగు. ఆ రోజు నుంచి మా మల్లిని ఈ పరిస్థితుల్లో చూసి ఏడవని రోజు అంటూ లేదు. అదే రోజు నుంచి మా మల్లిని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని వెతకని రోజు అంటూ లేదు. సారీ సూరి, తప్పుగా అర్థం చేసుకున్నాను. మల్లిని తిట్టుకున్నాను కూడా. సారీ సూరి, ఐఎమ్ రియల్లీ సారీ. సూరి, నేను వెంటనే మల్లిని చూడాలి ప్లీజ్. సూరి ఎవరో కిష్టిగా మంచి హుషారు మీద వస్తాను. డ్యూటీ దిగినాను కారా. ఏంది లారీ డ్రైవర్ గా చేసుడు కూడా డ్యూటీనా? ఏహని అవ్వ 15 రోజులు ఈడుంటే 15 రోజులు దేశాలు పట్టుకొని తిరగాలి. ఇక పో నీ అవ్వ నువ్వు ఉండవే, నేను పోతున్నా గాని. సూరి బయటికి పోయిండు, ఒత్తడు కానీ తిను. అబ్బా పద్మా, ఓ పద్మా, ఓసారి పద్మా ఏడున్నావే? సూరి బయటికి పోయిండు, ఒత్తడు కానీ తిను. నిజంగా వస్తాడు, నిజంగా వస్తాడే, తిను. పండుకున్నావా బంగారం? పద్మా ఏం చేస్తున్నావే? ఓ పద్మా వస్తున్నాలే, తిను. దీనక్క మొగుడు వచ్చిన నా దాసే లేదు దీనికి ఇన్ని రోజులకు వచ్చిన. నాకు సూరి సూరి చల్లకుండా వస్తాలే, తిను. పద్మా అబ్బా వస్తున్నా, తొందర రాదే. మా అమ్మ కదా ఒక్క ముద్ద. మొగుడు వచ్చిన నీకు ఇంత ప్రేమ కూడా లేదు. వచ్చే ఇంకా నువ్వేమన్నా చేసుకోవే. రావయ్యా పోదా. ఏందయ్యా పెళ్ళైన సంది నుంచి ఈ మాట చెప్తూనే ఉన్నావు గాని పోదాం పావయ్యా. అయ్యో మల్లిక చూస్తుంది. వదిలయ్యా, నీకే మాత్రం సిగ్గులేదు. నడువు పోదాం. వదిలవయ్యా. వదలరా. మళ్ళీ ఏంది అట్లా నువ్వు? పోలే పొలవా, చిన్నపిల్లలు చూడొద్దు అట్లా. వదలరా. పోలోపాలకి వదలరా. బాడుకో పిచ్చిదన్నా. ఏమైంది పిచ్చిదానా నీకు? ఉంచుకున్నాడు అనుకున్నావా? నా మొగుడే కదా. ఏం చేస్తున్నా దీనికి అర్థమైతే బయటకు వస్తే చంపేసా పిచ్చిదాను. సూరిగా రాని ఇవన్నీ పని చెప్తాను. మళ్ళీ పద్మక్క, మళ్ళీ 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 సూరి మళ్ళీ పద్మక్క, మళ్ళీ సూరి, ఒరే సూరి, ఏమైంది? ఇంకోసారి దీన్ని నాకు వదిలిపెట్టి పోగురా. అరే ఊకో అక్క, మళ్ళీ గురించి నీకు తెలుసు కదా. ఏంద్రా తెలిసేది? మీ బావని ఎట్లా కొట్టిందో నీకు ఎరకనా?
ఏందివా కొట్టినట్టు లేదు, గట్టిగా తనినట్టుంది. అవునరా బామ్మర్ది, నిన్ను చూస్తేనేమో ఆడబట్టుకున్నావు, అక్క పొట్టేమో పక్కకు పోయింది. ఏంది సంగతి? ఓరా రాయే. ఊకో మళ్ళీ, ఇంకెప్పుడు నిన్ను వదిలిపెట్టుకోను, సరేనా? మళ్ళీ నీ పరిస్థితిలో చూస్తానని అనుకోలేదు సూరి. అందుకే సౌందర్య ఎవరిని వదలను. అంటే నిప్పును దాచేది నివురు అనేది ఎంత నిజమో, మా మల్లికి ఈ పరిస్థితిని తెచ్చిన వాళ్ళని వెంటాడి వేటాడి చంపడం కూడా అంతే నిజం. వదలను. అగ్గి రగిలింది, వేట మొదలైంది, మనుషుల్లా తిరిగే మృగాలకు ఊచకోతే మిగిలింది. వదలను, ఎవరిని వదలను. ఆడవాళ్ల మాన ప్రాణాలతో ఆడుకునే ఏ ఒక్క లంచా కొడుకుని వదలను. సైతాన్ సాలేగాల్ని ఉరికిచ్చి చంపుదాం. ఏం సౌందర్య, టూర్ నుంచి రేపు కదా వస్తానన్నావు, అప్పుడే వచ్చేసావేంటి? ఏం లేదమ్మా, నాకే ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేకపోవడం ఏంటి? ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తానంటేనేగా పంపించింది. ఇప్పుడు ఏమైందే? అరే ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను కదా, ఎందుకు సతాయిస్తావు? ఏమైంది దీనికి? మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నా. ఇంత మార్నింగా? ఎందుకే ఇంత తొందర? కాలేజీకి ఇంకా చాలా టైం ఉందిగా. ఏమ్మా స్టూడెంట్స్ అంతా టూర్కి వెళ్ళారని చెప్పావా? ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువుకుంటా. నీ ఫ్రెండ్ ని ఇంటికి పిలవచ్చుగా. లేదమ్మా, నాకు అక్కడే కంఫర్ట్ గా ఉంది. ఇంతకీ ఎవరా ఫ్రెండ్? మా బెంచ్ మేట్ రూప. నీకు తెలియదులే. అంటే నాకు తెలియని ఫ్రెండ్స్ కూడా ఉన్నారా నీకు? అబ్బా, మా క్లాస్ లో 45 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు, నీకు అందరూ తెలుసా? నేను వెళ్తున్నా. కనీసం బాక్స్ అయినా తీసుకెళ్లే. అవసరం లేదు. ఎందుకో ఈ మధ్యన దీని ప్రవర్తన మారుతుంది, ఊరికినే చిరాకు పడుతుంది. అసలు ఆ ఫ్రెండ్ ఎవరో తెలుసుకోండి. మీకే చెప్పేది, అర్థమైందా? బా నువ్వు ఊరుకోవే, నేను కనుక్కుంటాగా. ముందా పని చూడండి. ఏయ్ మళ్ళీ ఏమైంది అలా ఉన్నావు? సూరి ఏమన్నా అన్నాడా? అదేం లేదే, మళ్ళీ గురించి ఆలోచిస్తున్నా. పాపం చిన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్న ప్రేమకు దూరమైంది. ఇప్పుడు నేను సూరికి దగ్గర అవుతూ తనని సూరి ప్రేమకు దూరం చేస్తున్నా. సూరి కూడా నేను లవ్ చేస్తున్నాడు కదే. అవును, కానీ ఇప్పుడు నాకన్నా సూరి ప్రేమ మల్లికే ముఖ్యం. సూరి మల్లిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. అలాంటిది నా వల్ల ఆ అమ్మాయికి ప్రాబ్లం కాకూడదు. అందుకని నీ లవ్ ని సాక్రిఫైస్ చేస్తావా? దీన్ని సాక్రిఫైస్ అనరే, అయినా ఈ సిచ్యువేషన్ లో సూరి తనకే కరెక్ట్. మరి నీలా? సూరిపై నాకున్న ప్రేమ ఎప్పటికీ పోదు. మల్లిక విషయంలో నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్. ఒకసారి మళ్ళీ ఆలోచించవే. ఎన్నిసార్లు ఆలోచించినా నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. కన్ఫర్మా? తర్వాత అన్నం మానేయటం, చేతులు కోసుకోవటం ఏమీ లేవుగా? హే, అలాంటిది ఏం లేదు, నేను హ్యాపీగా ఉన్నా. అంతా బానే ఉంది. మరి సూరి వచ్చి నిలదీస్తే? నచ్చ చెప్తా. వినకపోతే? సైకోలో బిహేవ్ చేస్తే? మనందరిని ఏమైనా చేస్తే? గొంతు కోసి చంపేస్తే? హే ఆపండి, అలాంటిది ఏం జరగదు, నేను చూసుకుంటా. సౌందర్య ఏంది జల్ది రమ్మను? ఇంట్లో ఏమన్నా కొట్లాట అయిందా? ఇంట్లో ఏమన్నా కొట్లాట అయిందా? సూరి, నీతో ఒక మాట చెప్తాను, వింటావా? అరే చెప్పు. నేను నిన్ను ప్రేమించడం మానేస్తే ఏడుస్తావా? ఏడ్సుడా? నైట్ ఆఫ్ ఫుల్ కొట్టి పన్నానంటే తెల్లారితే నువ్వేవతావు, నేనేవన్నో. అంటే దేవదాస్ అవుతావా? గంత లేదు ఇక్కడ. దునియాలో మస్తు మంది పోర్లున్నారు. నువ్వు కాకపోతే నీ అమ్మ, అది కాకపోతే దాని అమ్మమ్మ. గంతేగాని ఏడుపులు పెడబొబ్బులు మనతోని కావు. అంటే హ్యాపీనే కదా? అవును. మళ్ళా ఏం మాట్లాడుతున్నావు? అవును సూరి, నన్ను మర్చిపోవాలి. ఏంది కథలు పడుతున్నావా? లేదు సూరి, నేను బాగా ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నా. నువ్వేందే నిర్ణయం తీసుకునేది? చెప్పు తీసుకొని కొడతా సాలే నీ అయ్యి. అన్న ఒక నిమిషం ఆగన్నా. అరే నువ్వు ఆగ్రా పోయి నీకేం తెలియదు? అన్న జరాగరాది, నేను మాట్లాడతా. అరే నువ్వేంద్రా మాట్లాడేది? దానికి తెలియదారా? నేను ప్రేమించమన్నా, పెళ్లి చేసుకోమన్నా. అదే కదరా ఎంబడి కుక్కలకే తిరిగింది. ఇప్పుడు ఇదేం కథరా? నీ మీద నా ప్రేమ
అద్దాన్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ. నువ్వంటే నాకు ఇష్టం సూరి. తెలుసులే. ఊరుకో సౌందర్య. అరే ఏడవద్దు సౌందర్య. లే పైకి పైకిలే. ఏడవద్దులే, ఇంకెప్పుడు తిట్టంలే. సారీ సూరి, నేను మాట్లాడింది తప్పే, కానీ నేను మళ్ళీ గురించి ఆలోచిస్తున్నాను. అరే మల్లికి ఏమైంది ఇప్పుడు? ఫ్యూచర్ లో మన ఇద్దరం పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే పాపం మళ్ళీ ఎవరు చూసుకుంటారు? తనకి నీ తోడు చాలా అవసరం, అందుకే. సౌందర్య, మల్లిక గురించి నువ్వే ఇంత ఆలోచిస్తే మేమెంత ఆలోచించాలి? అయినా నీకు తెలుసు కదా, మేమందరం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగినాం. మేమందరం మంచి దోస్తులం. మల్లి మీద నాకు వేరే ఏ ఉద్దేశం లేదు. దేవుని దయ వల్ల మళ్ళీ మంచిగా అయితే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం. అర్థమైందా? అయితే నవ్వు. నవ్వమంటున్నావు కదా, నవ్వు. నవ్వే. నమస్కారం బా. రారా తమ్ముడు, ఇప్పుడేనా రావడం? ఇప్పుడే గాని ఏం చేస్తున్నావే అక్క? కనిపించట్లేదారా? పిండి పిసుకుతున్నా. పిసుకు పిసుకు. నువ్వు గిడ పిండి విసుకు, మీ ఆయన గడ ఫోన్ విసుకుతాడు. నీ బిడ్డ గారితోనూ ఏం మాట్లాడుతున్నావురా? నిజం మాట్లాడుతున్నానే అక్క. ఎవరి గురించి మాట్లాడుతున్నారా? ఇంకెవరి గురించి బావా? నీ గారాల బిడ్డ, నా మేనగోడలు. అవును బావా, నేను చెప్పేది నిజం. ఇవాళ రేపో నీ కూతురేమంతున్న జంపు జలేనా ఎలా ఉంది? ఏంటో అర్థమయ్యేట్టు చెప్పరా? అవునే అక్క, నీ బిడ్డ బయట ఆడేమంతనో తిరుగుతా ఉంది. వాడెవడో కాలేజ్ ఫ్రెండ్ అయి ఉంటాడులేవే. కాలేజ్ ఫ్రెండ్ అయితే మూతులు మూతులు నాకుంటరా బావా? నమ్మరా నమ్మరా? నా కండ్లారా చూసినా అక్క. మీరు గిట్లా దాన్ని గాలికి వదిలేసిర్రే అనుకో, వాడినెవనో తీసుకొచ్చి కాళ్ళు కాళ్ళు కడిగిపిత్తది. నేను అప్పటికీ చెప్తూనే ఉన్నా ఈయనకి. అది అంటే అంటే ఫ్రెండ్ ఇంటికి అని వెళ్తుంది. ఎటు తిరుగుతుందో కనుక్కోవయ్యా అంటే నా మాట వింటేనా? అది రానివ్వండి, కాళ్ళు విరిచి గదిలో వేస్తే తెలుస్తుంది. నువ్వు ఊరుకోవే. ఏందే అక్క, నువ్వు ఇంకా బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలో ఉన్నావు. మన ఇంటి పిల్ల బయట ఎంతటో తిరుగుతుంటే ఇంట్లో పెట్టి తాళం ఎత్తే మనకేమొత్తది? ఏం రాదు. మా అంటే 2 పూటల తిండి మిగులుతుంది. దానివల్ల మనకేమొత్తది? ఏం రాదు. అంతా నీ బిడ్డకత్తది. ఏమొత్తది? ఏమొత్తది? మన ముడ్డి మీద దాన్ని ధైర్యం వస్తుంది. ఆంతోట్లేసిపోయి తెలివొత్తది. తెలివి. అరే పోరంబోకడా, నువ్వు చెప్పేది నిజమేనారా? నా తోడు బావా, అవ్వ తోడక్క. బయట పోరం తోడు తిరుగుడు నా కండ్లారా చూసిన, ఫోటో కూడా తీసిన. కావాల్సింటే చూడు చూడు చూడు. హలో. తేజ, నేను మనోహర్ని మాట్లాడుతున్నా. చెప్పండి సార్. ఏం లేదు, ఒక విషయం మాట్లాడాలి. ఇంట్లోనా? అవును తేజ. ఏమైనా పర్సనల్ విషయాలా? కొంచెం పర్సనల్, అందుకే. వస్తాను సార్, వచ్చాక మాట్లాడదాం. నువ్వు ఖతర్నాకు బావు. చెప్పండి సార్, ఏమో మాట్లాడాలన్నారు. అరే అర్థమైంది సార్. కాపురాలో ఉంటాడు సారు. తేజ, మీరేం చేస్తారో నాకు తెలీదు. వాడిని మాత్రం ఏదో కేసులో బుక్ చేసి టార్చర్ పెట్టండి. ఆ లేబర్ నా కొడుకుని
అడ్రస్ లేకుండా చేయండి. ఓకే సార్, ఆ విషయాన్ని ఇంక మర్చిపోండి. కానీ ఈ విషయం మా కూతురికి తెలియకుండా చూడండి. నేను చూసుకుంటాను, మీరు వదిలేయండి అది. రేయ్ సార్, పొద్దున్న లేస్తే మొఖాలు చూసుకునేటోళ్ళం సార్. మన మధ్యలో ఇవన్నీ ఎందుకు సార్? అరే మీరు గిట్లాంటారేంది సారు? తమ్ముడే ప్యాకెటే దేని లెక్క దాందే. ఇగో తీసుకోరి. మీరు భలే మొహాట పెడుతున్నారు సార్. ఓకే సార్, ఓకే సార్, వస్తాను. ఇది కూడా తీసుకోరు సారు. నువ్వు కూడా తీసుకో. మీరు అయిన తర్వాత ఇదంతా నాదే సారు, మీరైతే తీసుకోరి. సరే సార్, ఉంటా సార్. చెప్పరా విక్కీ. ఎంతసేపు రా? అయిపోయిందిరా, తీసుకుంటున్నా. తొందర వెయిటింగ్ ఇక్కడ. నిన్ను ఇప్పుడు ఎక్కడికి పోతావురా? అసలు మీరు నన్ను చెప్పాలనుకున్నారు? చెప్పండి రా. బాబా అన్నారా బాడకు? ఏంద్రా గుర్తొచ్చిందా? ఉచ్చబడిందా? బాణం పోతుందని భయమైతుందా? పారిపోదామన్న ఆలోచన వస్తుందా? పారిపో, నీకు నచ్చిన దేవుణ్ణి తలుచుకుంటా పారిపో. నువ్వు కలిసి వెళ్ళినాయి, నీకిదే ఆఖరి. సంపుడు ఖాయం, సచ్చుడు ఖాయం. అటాకా? అవును సార్. ఇంతకుముందు వాళ్ళని ఎప్పుడన్నా చూసావా? చూలేదు సార్. కానీ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అలాంటిది నువ్వెవరో తెలియకుండానే నీ మీద అటాకా? ఏమో సార్, నాకు తెలియదు. వేటకు మరిగిన పులి మాటయ్యక మానదు, మళ్ళీ వేటాడక మరువదు. వాడెవడో నిన్ను మర్డర్ అటాక్ చేయబోతుంటే నువ్వు తప్పించుకొని వచ్చావు. ఇప్పుడు బానే ఉంది. రేపు మళ్ళీ వాడు నిన్ను చంపేయడానికి గ్యారంటీ ఏమన్నా ఉందా? ఏమో సార్. దీన్ని బట్టి చూస్తే వాళ్ళకు కావాల్సిందేదో నీ దగ్గరుంది, అది నువ్వు నా దగ్గర దాస్తున్నావు. అదేం లేదు సార్. సరే వెళ్ళు, ఒకసారి ఇది చూడు. గుర్తుపట్టావా? వీడి మర్డర్ కూడా సేమ్ నీ ఫ్రెండ్ లాగానే చంపి చెట్టుకు వేలాడదీసి కోసేశారు. సార్ సార్ సార్, మీ దగ్గర ఒక విషయం దాచాను సార్. నాకు తెలుసు డానీ, అసలు ఏం జరిగింది చెప్పు. మీరే నన్ను కాపాడాలి సార్, మీకు దండం పెడతాను సార్. చేస్తే చేసిండ్రు గాని ఈ పైశాచిక పనులు ఇంద్రపోయి మీకు. సరే ముందు కూర్చో. సారీ సార్, ఇంకెప్పుడు అలా చేయం సార్. ఎలాగైనా మమ్మల్ని మీరే కాపాడాలి సార్. ఏంట్రా కాపాడేది? మీలాంటి చెత్తనా కొడుకుల్ని సంసారానికి పనికి రాకుండా చేయాలి. బాలు వదిలేవయ్యా, చిన్న విషయం. చిన్న విషయమా? అలా మాట్లాడతారేంటి సార్? ఒక ఆడపిల్ల జీవితం సార్ అది. తెలుసులేవయ్యా, నువ్వు వెళ్ళు.
వాళ్ళు ఎక్కడుంటారు? తెలియదు సార్. మరి వాళ్ళను గుర్తుపట్టడం ఎలా? మీరు ఒక పని చేయండి. చెప్పండి సార్. సిటీ మొత్తం వాళ్ళకి కనబడేటట్టు తిరగండి మీరు. ఎందుకు సార్? ఒరే తమ్ముడు, చెప్పింది చేయండి రా. హలో, ఏమైందిరా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? నీకు విషయం చెప్పాలరా. చెప్పరా. ఫోన్లో కాదు, డైరెక్ట్గా. ఏమైందిరా? మన ప్లేస్కి రా. ఏమైందిరా? ఏమైందిరా? ఈరోజు ఏం జరిగింది చెప్పరా? ఈరోజు నా మీద అటాక్ జరిగిందిరా. ఎవడ్రా? నువ్వు చెప్పేది ఏంటి? ఎవడ్రా వాళ్ళు? చెప్పాలనుకున్నారు. ఏంట్రా నువ్వు అనేది? అర్థమయ్యేట్టు చెప్పు. ఆ రోజా నా కొడుకుని అనవసరంగా వదిలేశాను. కూల్రా, కొద్ది రోజులు మనం బయట ఒంటరిగా తిరగకపోతే మంచిది. డోంట్ వరీ రా. అటాక్ జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పాను. భయపడకురా. ఆఫీసర్ ఇప్పుడు మనోడే. మనకు ఐడియా ఇచ్చాడు. ప్రాబ్లం లేదు. రేపటి నుంచి మనం 3 రోజులు వాళ్ళ అబ్జర్వేషన్లో ఉండాలి. కొడుకులు దొరకాలి, నరికి పడేయాలరా. అన్న సౌందర్య వచ్చింది. హాయ్ గిరి. హాయ్ సూరి. సూరి, నిన్నే. ఏమైంది మీ అన్నకి? మౌన వ్రతమా? సూరి, ఏంటి మాట్లాడవా? అయితే నేను వెళ్ళిపోతున్నా. ఏమన్నావు? ఎందుకు? వెళ్ళాల్సిన టైం వచ్చినప్పుడు వెళ్ళాలి కదా. నువ్వన్నది నాకు అర్థం కాలేదు. అవును సౌందర్య, బాగా ఆలోచిస్తే నువ్వు చెప్పిందే కరెక్ట్. ఏంటి కరెక్ట్? మన స్వార్థం కోసం మళ్ళీ అనాథం చేయటం నాకు ఇష్టం లేదు. అంటే ఈ పాటికే నీకు అర్థం కావాలి. నేను మళ్ళీని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నావు? గతమంతా ఓ జ్ఞాపకం లెక్క దాచుకుందాం. నేను మర్చిపోతా, నువ్వు మర్చిపో. ఉంటా. ఏంట్రా ఇంత పొద్దున్న షాప్ ఓపెన్ చేసావు? ఏమైందిరా? ప్రశాంతంగా తాగి ఎన్ని రోజులు అయింది. కళ్ళు కూడా గుర్తుకొస్తున్నారా సాలెగాళ్ళు. ఎప్పుడేం చేస్తారోనని భయంతో చస్తున్నాను రా. నా కొడుకులు గుర్తుకొస్తే తాగింది దిగిపోతుంది. చంపేస్తారని భయం వేస్తుందిరా. రేయ్, అంతా సిఐ చూసుకుంటారన్నారు కదా, నువ్వేం భయపడకు. ముందా తాగు. వాళ్ళు మళ్ళీ మనని అటాక్ చేస్తారంటావా? అలా ఏం జరగదు. ఎందుకు? నాకు తెలుసురా. మన ప్లాన్ వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. ఊరు వదిలి పారిపోయి ఉంటారు. అంతే అంటావా? భయపడకురా, తాగు. వికీ, కొడుకులు ఇప్పుడేం చేస్తారా? ఏరా, నన్ను చూసి కూడా కత్తి పట్టుకున్నావు. పడేరా. మిమ్మల్ని అందరినీ ఎక్కడో చూసినట్టుగానే ఉందిరా. నువ్వు చెప్పరా కుంటోడా, చెప్పరా. రాజీవ్ కాలనీలో చాయ్ బండి దగ్గర సార్. రైట్. నీ పేరు సూరి కదా? అవును సార్. అదే లెక్క. బాలు,
ఒక్క దెబ్బకి 2 పిట్టలు. నేను ఇద్దరి కోసం వెతుకుతున్నా. ఆ ఇద్దరూ ఒక్కడే, అది వీడే. బా సిఐ ఫోను. తేజ చెప్పు. మీకు గుడ్ న్యూస్, ఆ సూరిగాడు దొరికేశాడు. అయితే లేట్ ఎందుకు? వాడిని ఏదో కేసులో బుక్ చేయండి. ఏదో కేసులో ఎందుకు సార్? వీడి బ్యాచ్ అంతా లైఫ్ లాంగ్ జైల్లో పెట్టే బాధ్యత నాది. థ్యాంక్ యూ తేజ, థ్యాంక్ యూ. ఇటీవా నేను మాట్లాడతా. హలో సారు, ఎఫ్ఐఆర్ గిట్లా బుక్ చేయలే కదా? ఆ కొడుకులను ఇప్పుడే కోర్టుకు తీసుకపోరు సారు. ఓకే ఓకే. మీ స్టైల్లో 2-3 రోజులు భర్త పూజ చేయి. అది నేను చూసుకుంటాను కానీ మళ్ళీ నా కోడలు గిట్లా గుర్తుకొస్తే ఉచ్చవడాలి నా కొడుక్కి ఉచ్చా. నా సంగతి మీ బావని చూసుకోమని చెప్పు. మీ పని మీద మీరు ఉండుర్రి, ఆ పని నేను చూసుకుంటా కదా. రేపు సాయంత్రం వచ్చి కలుస్తా కదా. రైట్ బాలరాజు. ఉంటా సారు, మంచిది. బాలు, ఈ నా కొడుకుల్ని తీసుకెళ్ళు. నడురా, నడు పదరా, పదండ్రా. ఇంకేంటి డానీ, హ్యాపీయా? ఓకే సార్. మీ ప్రాబ్లం సాల్వ్ కదా? థ్యాంక్ యూ. చలో లెట్స్ ఎంజాయ్. చేశాను సార్. చంపేస్తాను. సార్, పోరగాళ్ళు చచ్చిపోయేలా ఉన్నారు. వాళ్ళను కొట్టడం ఆపి కోర్టుకు పంపించండి సార్. ఏం బాలు, జాలి చూపిస్తున్నావా? గొంపదీసి వాళ్ళు నీకు కావలసిన వాళ్ళ ఏంటి? అదేం లేదు సార్. లేకపోతే నాకు తెలియకుండా వాళ్ళ దగ్గర ఏమైనా పుచ్చుకున్నావా ఏంటి? అట్లాంటిదేం లేదు సార్, మామూలుగానే అన్నాను. మరి నీకేందయ్యా, వాళ్ళు క్రిమినల్స్, కొడితే తప్పేంటి? సార్, వాళ్ళు చంపింది లోఫర్గాళ్లను, రేపిస్ట్లను. వాదిస్తున్నావేంటి బాలు? సారీ సార్. నోరు మూసుకొని నీ పన్ను చూసుకో. వాళ్ళని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఓకే సార్. అర్థమైందా? ఫీల్ అయ్యావా? నువ్వు ఫీల్ అయ్యావు బాలు, నీ మొహం చూస్తుంటేనే నాకు తెలిసిపోతుంది. అదేం లేదు సార్. అయితే అయ్యావు కానీ మందు బై. నమస్తే సార్. రండి రండి డానీ. ఇదిగోండి సార్ మీ బ్యాలెన్స్ అమౌంట్. ఇంకేంటి విశేషాలు? సార్ వాళ్ళు లోపలే ఉన్నారు. ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది, చూస్తారా? లేదు సార్, వాళ్ళతో మాకేమైనా. డోంట్ వరీ, మర్డర్ కేసు కదా, ఆల్మోస్ట్ 14 years లోపలే ఉంటారు. ఏం టెన్షన్ లేదు మీకు. మాకెందుకో భయం ఉంది సార్. మరేం చేద్దాం వాళ్ళను? వాళ్ళని చంపేసేయండి సార్. అవును సార్, మీకు ఎంత కావాలనే ఇస్తాం, వాళ్ళని మాత్రం బతకనివ్వకండి. రేయ్, ఏం మాట్లాడుతున్నారా చెత్తనా కొడుకల్లారా? మీరు చేసిన వెధవ పని చాలక వాళ్ళని కూడా చంపమంటారా? చంపాల్సింది వాళ్ళని కాదురా, నీకే చెప్తుందా? లేదు సార్, వీళ్ళని కూడా బొక్కలో తోయండి సార్. ఈ నా కొడుకులు డబ్బులుంటే ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారు. బాలు, చంపేద్దాం సార్. బాలు సార్, ప్రస్తుతానికి 2 లక్షలు. సార్, సిఏ సార్ ఇక్కడ? సార్కి రాత్రి మందు ఎక్కువైంది, ఇంకా పడుకోనే ఉన్నాడు. వీళ్ళ సంగతి నాకు అప్పచెప్పాడు. ఇంకా చూస్తారేంటి సార్?
షూట్ చేసి పడేసాను నా కొడుకుల్ని. గన్ను సిఐ దగ్గరే ఉండిపోయిందమ్మా. మరి ఇప్పుడు ఎలా సార్? వెళ్ళి కోటి సెంటర్లో కొనుక్కరమ్మంటావా? అలా మాట్లాడతారండి సార్. వాళ్ళని ఏదో ఒకటి చేయండి సార్. టెన్షన్ పెట్టకండి సార్ ప్లీజ్. చూడండి సార్ ఎలా చూస్తున్నాడు. గన్ని వంటి సార్ మేమే చంపేస్తాం. అరే హౌలే, మనిషిని చంపాలంటే గన్నే కావాలన్నారా? అగో ఆ కట్టె తీసుకపోయి నెత్తి వలకు కొట్టు, చచ్చూరుకుంటాడు గంతే. సార్ వాడు కట్లిప్పుకున్నాడు సార్. అసలు కట్టేస్తే కదరా విప్పుకోవడానికి. ఏంటి చూస్తున్నావు? కిందెళ్ళి వాళ్ళ పని చూడు. ఏంటి బాలు, నువ్వు కామెడీలు చేస్తున్నావా? నువ్వు బాగా బలిసి కొట్టుకుంటున్నావురా. నేను చేసేది కామెడీ కాదు, సీరియస్. అంటే నన్ను చంపుతావా? డౌటా? షూట్ చేస్తావా? ఇది జై జై షూట్ జై. ఇదే మీకు ఆఖరి రోజు. చివరి కోరుకుంటే చెప్పండిరా, తీరుస్తా. ఒక్క గంట ఇచ్చిపెట్టండి సార్. ఏంట్రా? మిగిలిన ఇద్దరిని కూడా చంపి మేమే మీకు సరెండర్ అయిపోతాం సార్. ఆ ఊపులి కథ చెప్తున్నావురా నాకు? అయినా వాళ్ళంటే ఎందుకురా మీకంత కసి? కసి కాదు సార్, పగ. మా మల్లి బతుకును పాడు చేసిన లంచ కొడుకులని చంపేదాకా సల్లారని పగ సార్. రేప్ చేస్తే చంపేస్తారా? మీరు జనాలను ఇష్టం ఉన్నట్టు చంపుకుంటూ పోతే పోలీసులం మేమున్నది ఎందుకు? ఎందుకో మీకు తెలియదా సార్? ఎవ్వడెంత పెద్ద తప్పు చేసినా తెల్లారి మళ్ళా గల్లెగరేసుకుని తిరగని కారణం ఇవ్వాలి సార్. మేమా? పచ్చ నోట్లకు అమ్ముడు పోయి పోలీస్ వ్యవస్థకే భ్రష్టు పట్టించిండ్రు. బురదల బొర్రే పందించేసిండ్రు. ఆవు గడ్డే తింటది సార్, కానీ మంచి పాలిస్తుంది సార్. మీరు పాముల సొంటోలు సార్. పాలు పోసి పెంచినా విషమే గక్కుతారు సార్. మీ దగ్గర బలిసినోనికి ఒక న్యాయం, బక్కోనికి ఒక న్యాయం. పైసలిస్తే చాలు ఎంత నీచానికైనా దిగజారుతారు సార్. మీ ఇంట్లో ఆడపిల్లకు అన్యాయం జరిగినప్పుడు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే తెలిసేది మా పోలీసులంటే ఏందో. అది తెలుసు సార్. 5 మంది మానభంగం చేసిన అమ్మాయి స్టేషన్కి వచ్చి న్యాయం చెయ్యండి అయ్యా అని వస్తే ఎవరు ఎప్పుడని అడగాల్సింది పోయి ఎంతమంది చేసిండ్రు, ఎన్నిసార్లు చేసిండ్రు, ముద్దులు పెట్టిండ్రా, ఎక్కడ కొరికిండ్రు, ఎక్కడ గాల్చిండ్రు, బట్టలిప్పిండ్రా, జాకెట్ ఇంటిండ్రా అని మీరు మదమెక్కిన ప్రశ్న లేస్తుంటే సూదులతో గుచ్చి గుచ్చి చంపినట్టు ఉంటుంది సార్. 5 కాదు సార్, ఒకేసారి 100 మంది జరిసినట్టు ఉంటుంది సార్. మన కవులు ఆడదాన్ని పూలతోటి, రెమ్మలతోటి, సీతాకోకలతోటి చాలా సున్నితంగా పోల్చారు సార్. పెండ్లైనాక 4 గోడల మధ్య మొగనికి ఉంచుకునే సిగ్గులు దాచుకొని తిరుగుతుంటారు సార్. అలాంటి ఆడపిల్లల్ని ఇంత పైశాచికంగా బరి తెగించి బలవంతంగా కొడుతూ తిడుతూ మృగాల్లా తెగబడి మానభంగాలు చేస్తుంటే సిగ్గుతో చచ్చిపోతున్నారు సార్. ఎక్కడ పరువు పోతుందోనని పోలీస్ స్టేషన్ మెట్లెక్కే ధైర్యం లేక, కోర్టుల చుట్టూ తిరిగే ఓపిక లేక ఇంత మిషన్ దాగి చస్తూరు గాని మీ దగ్గరికే తోస్తలేరు సార్. రే సూరి, మా డిపార్ట్మెంట్లో ఎవరో కొందరు అలా చేశారని అందర్నీ అలా అనడం కరెక్ట్ కాదు. అవును సార్, కొందరే అట్లా చేస్తుర్రు. మరి మిగిలిన ఏం చేస్తుర్రు సార్? ఎవరి తప్పొప్పులు చూడకుండా పైసల కమ్ముడు పోతుండ్రు సార్. కేసు పెట్టిన దగ్గర ఇంత తీసుకుంటారు, విచారిస్తామని పిలిచి అవతలం దగ్గర ఇంత తీసుకుంటారు. ఇంక వాడు మీ కులపోడైతేనో రాజకీయ అండున్నోడైతేనో చెప్పాల్సిన అవసరమే లేదు సార్. మా సొంటులకి సమాజంలో న్యాయం జరగదు సార్. మీ బాధను నేను అర్థం చేసుకుంటాను, కానీ మీరు చేస్తున్న పని చట్టం దృష్టిలో నేరం. నువ్వు పోలీసులను, కోర్టులను నిందిస్తున్నావు. అదే పోలీసులు, అదే కోర్టులు
ఇలాంటి కేసులో పట్టుబడ్డ వాళ్లను చాలా మందిని శిక్షించిండ్రు. శిక్షించిండ్రా? ఎవరిని శిక్షించిండ్రు సార్? ఎట్లా శిక్షించిండ్రు? దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ నిర్భయ, హైదరాబాద్ అభయ కేసుల్ని మొదలుకొని ఎన్నో అత్యాచారాలు జరిగినా, తప్పు చేసినోళ్ళు దొరికినా ఆ లంజకొడుకుల్ని ఏం చేసిండ్రు మీరు? ప్రపంచమంతా ఒకటై వాళ్ళను ఉరిదీయాలని సమ్మెలు, బంధులు, రాస్తారోకలు చేస్తే మీరు ఏం చేసిండ్రు? జైల్లో పెట్టి ఒల్లలవకుండా 3 పూటల పందికొక్కల్ని మేపినట్టు మేపుతుండ్రు. ఇదేనా సార్ శిక్షించడం అంటే? మరేం చేస్తే బాగుంటుందంటావు? రేప్ కేసులలో దొరికిన కొడుకులు తప్పు చేసిండ్రని నిరూపించబడ్డ మరుక్షణమే బట్టలుడదీసి రోడ్ల మీద కుక్కల్ని కొట్టినట్టు కొట్టుకుంటూ ఈడ్చుకపోతే, మీ తుపాకులకు పని చెప్తే మళ్ళీ ఇసడి పనులు జరుగుతాయా సార్? జరగాయి సార్. ఇంకే ఆడపిల్లని కన్నెత్తి చూడాలంటే ఉత్సపడుతుంది కొడుకులకు. మాలాంటి సామాన్యులకు చట్టాన్ని చేతిలోకి తీసుకునే పని తప్పుతుంది సార్. సరే సార్, మేం చేసింది తప్పే, ఒప్పుకుంటాం, లొంగిపోతాం, మమ్మల్ని ఉరిదీయండి, మాకు బాధేం లేదు. కానీ ఆ మిగతా ఇద్దరిని కూడా పట్టుకొని కోర్టుకు అప్పచెప్పి ఉరిదీస్తారా సార్? చెప్పండి. మీరు చెప్పరు, ఎందుకంటే అది మీ వల్ల కాదు, కానీ మా వల్ల అవుద్ది సార్. శిక్షిస్తుర్రట, శిక్షిస్తురు. కరెక్ట్, కరెక్ట్ రా సూరి, నువ్వే కరెక్ట్ రా. నా పాపరా, చిన్న పాపరా, ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? అది ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? స్కూలుకు పోయింది అనుకుంటున్నారా? కాదురా, అదిగో అక్కడ అక్కడ అక్కడుందిరా నా బంగారు కొండ. నాకు అందనంత ఎత్తులో ఆకాశంలో ఉందిరా, ఆకాశంలో ఉందిరా బంగారు కొండ. అది అక్కడ ఎందుకుందో అడగరేట్రా, ఎందుకు అక్కడికి వెళ్ళిందో అడగరేట్రా, అడగట్రా. అవునరా, చిన్న పిల్లరా అది, నా చిట్టి తల్లి, 6వ తరగతి పిల్లరా. స్కూల్కి వెళ్ళి వస్తుంటే ఎత్తుకెళ్ళి రెండు రోజుల తర్వాత అక్కడెక్కడో రక్తపు ముద్ద కనపడిందిరా చిట్టి తల్లి. రై సూరి, మీరు చేస్తుంది కరెక్ట్రా. నేను ఈ డిపార్ట్మెంట్లో ఉండి కూడా నా కూతురు కోసం ఏం చేయలేకపోయాను రా. కానీ లంబడి కొడుకులను మీరు వదలొద్దు, వాళ్లను ముక్కలు ముక్కలుగా నరికాయ్. అది చూసి కామంతో కళ్ళు నెత్తికెక్కిన ముండా కొడుకులకు మగతనం చచ్చిపోవాలి. అవునరా సూరి, మిమ్మల్ని చూస్తుంటే ఆ సూర్యుడిని మింగిన అమావాస్యలా కనిపిస్తున్నారు, నిప్పును దాచిన నివుర్లా కనిపిస్తున్నారు. ఇక మీరాగద్దు, ఆ మిగిలిన ఇద్దరిని కత్తికో కండలా నరకండి. మరి ఆ పారిపోయినోడు సంగతి ఏంటి? వాణ్ణి కూడా వదలం సార్, మా మెయిన్ టార్గెట్ వాడు. కొడుకును ముక్కలు ముక్కలు నరుకుతాం సార్. ఓకే, ఆల్ ది బెస్ట్, వెళ్ళండి. సూరి సార్, ఇదుంచు, ఉపయోగపడుతుంది. వద్దు సార్, వాడు ఒక్క బుల్లెట్తో చావద్దు సార్. ఒక్కొక్క పోటు కడుపులో దింపుతా ఉంటే తలకెక్కిన మతం ఉచ్చలా కారాలి సార్. వాడి గుండెల్లో సూటిగా కత్తిని గుచ్చి రుబ్బురాయిలా తిప్పుతూ ఉంటే చేసిన తప్పులన్నీ గుర్తు రావాలి. ఆడపిల్లల ఉసురు నివురని తెలుసుకొని చావాలి. వాణ్ణి కాల్చను, నరికే చంపుతా. వాడి మాంసాన్ని కాకులకు, గద్దలకు, కుక్కలకు పడేస్తా. వాడిని చంపే కనిపిస్తా సార్.
పట్టుకొని రావాన్ని. తప్పు చేసిండ్రా, తప్పు చేసిండ్రా. అన్నయేంద్ర నువ్వు బావరా? బావే మారో సాలేకో. ఇప్పుడు చూపించరా నీ మొగతాను. అని బట్టలు ఇప్పురా. నీ చేతుల బలైపోయిన ఆడోళ్ళందరూ మీ అమ్మసుంటే ఆడలు కాదా? నీ అరుపులు చెరసబడిన ప్రతి ఆడపిల్లకి వినపడాలా? నిన్ను నా మనస్ఫూర్తిగా పొడిచి పొడిచి చంపాలనుకున్నారా? నాకు ఆ ఛాన్స్ లేకుంటే చేసినావు, అయినా వదిలేదు లేదు. హీరా కట్టీరా, హీరా చంపండి. హలో, ఓకే మీరు ప్రొసీడ్ అవ్వండి, నేను వస్తాను. హలో బాయ్స్, ఎలా ఉన్నారు? ఏంటి అందరు అలా ఉన్నారు? హ్యాపీయే కదా? మీరు చేసిన సాయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము సార్. జీవితాంతం మీకు రుణపడి ఉంటాం సార్. అంత పెద్ద మాటలు ఎందుకులే కానీ నెక్స్ట్ ఏంటి? ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం సార్. ఏంటి, ఊరు విడిచి వెళ్ళిపోతారా? పోయి దూరంగా ఎక్కడికన్నా వెళ్ళిపోయి ప్రశాంతంగా బతుకుదాం అనుకుంటున్నాం సార్. పిచ్చి సన్నాసి, ప్రపంచంలో ఎక్కడుందిరా ప్రశాంతత? ప్రశాంతంగా బ్రతకడానికి దునియా మొత్తం తిరిగి చూడు, ఎక్కడ ప్రశాంతత దొరుకుతుందో. నేను అక్కడికే వచ్చి బతుకుతాను. దొరకదు. ఎలక చావు పిల్లితో ముడిపడింది, పిల్లి చావు కుక్కతో ముడిపడింది, దాని చావు ఇంకో దాంతో. కానీ మనం మనుషులం. ఒక మనిషి చావు మనిషితోనే అంటే ఎట్లా ఉంటుందిరా? ఒక ఆడపిల్ల చావు మొగాడి చేతిలోనే అంటూ చరిత్రలో చదివితే ఎట్లా ఉంటుందిరా? మనుషులమంటూ సంబరపడిపోతున్నాం. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు సార్? నేను మీ దగ్గరికి వచ్చే ముందు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, గుర్తుందా? అత్యాచారం. 2 ముసలాళ్ళకి ఒక్కతే ఆడపిల్ల, ఆ పిల్లే వాళ్లకు సర్వస్వం. 8 మంది ఒకేసారి మార్చి మార్చి కోసి కాల్చి మానభంగం చేశారు. చచ్చాక శవాన్ని కూడా ప్రశ్నించేవాడు లేడు, ఎదురించేవాడు లేడు. వాళ్ళని ఏం చేద్దామంటున్నా? అది మా సమస్య కాదుగా సార్. నేను అదే అనుకున్నా. మీ ఇంటి ఆడపిల్లకు అన్యాయం జరిగితే పగ తీర్చుకున్నారు, చల్లారారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదామనుకుంటున్నారు. అక్కడ అదే సమస్య ఎదురవుతే ఏం చేస్తారు? చూడు తమ్ముడు, చెప్పానుగా, ఈ సమాజం మొత్తం సర్వనాశనం అయిపోయింది. సభ్య సమాజంలో మనం బతుకుతున్నాం కదా, ఇది కూడా మన సమస్య అని ఎందుకు అనుకోకూడదు? ఈ మల్లికో ఈరోజు ఓ చెల్లికో జరిగిన దాని గురించి కాదు నేనంటున్నది. ఇలాంటి కేసులు దేశంలో రోజుకు లెక్కలేనన్ని జరుగుతున్నాయి, జరుగుతాయి.
అందుకే ఈ నిర్ణయం. మరి దీనికి పరిష్కారం ఏంటి సార్? దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అంటూ లేదు, నాకు తెలిసి ఉండదు. ఎందుకంటే కామాతురానాం నా భయం నా లజ్జ కదా. కైసా ఫిర్? భయం కలిగించాలి. ఆడవాళ్లపై పైశాచికత్వం ప్రదర్శించే వాళ్లలో వణుకు పుట్టించాలి. ఆడదాన్ని చూస్తే అమ్మతనం గుర్తొచ్చేలా చేయాలి. ఎలా సార్? నేను మిమ్మల్ని నా సొంత ప్రయోజనాల కోసం వాడుకోవడం లేదు. నేను మిమ్మల్ని ఎలాంటి దుర్మార్గపు చర్యలకు ఊసిగొల్పడం లేదు. కామంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్లను కటకటాల్లోకి కాదు, కాలగర్భంలో కలిపేద్దామంటున్నా. పచ్చగా ఊహించుకునే ఆడవాళ్ల బతుకులను ఎల్లలు దాటి ఎగరనిద్దామంటున్నా. నేను డిపార్ట్మెంట్లో ఉండి ఇలా మాట్లాడడం 100కు 100% తప్పని నాకు తెలుసు. ధర్మో రక్షతి రక్షితః అంటారు. మీ పర్సనల్ లైఫ్ కోసం కాదు, ఈ ఆపరేషన్ కోసం. నేను మీకు ఏ హెల్ప్ అయినా చేస్తాను. నా ఉద్యోగం పోయినా పర్వాలేదు, చివరికి నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. నేను మిమ్మల్ని బలవంత పెట్టను. మీ నిర్ణయం, మీ ఇష్టం. టైమింగ్ టైం సార్ 6 అవుతోంది. దేనికి? కత్తులు నూరే కొట్టు మూసేస్తారు సార్. వస్తాం సార్.